3 ఎకరాల వరకు ఉన్న రైతులందరి బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎకరానికి 6,000 చొప్పున 1,551 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. మొత్తం 10,45,000 మంది రైతులకు సంబంధించిన 25,86,000 ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, రైతు భరోసా నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న లాంచ్ చేసినప్పటి నుంచి వరుసగా రైతుల ఖాతాలో అమౌంట్ జమ చేసిన పరిస్థితి. నిన్న రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేసిన సందర్భంగా నిన్న 2 ఎకరాల వరకు కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మొత్తం ఇప్పుడు పెంచిన ధర ఏదైతే ఉందో మొత్తం ఎకరాకు 6,000 చొప్పున నిధులను పెంచడం జరిగింది. దానికి సంబంధించి 2 ఎకరాల వరకు 41.25 లక్షల మంది రైతుల ఖాతాలో 39 లక్షల ఎకరాలకు సంబంధించి మొత్తం 2,349 కోట్లు నిన్న విడుదల చేయడం జరిగింది. ఈ మిగతాకు సంబంధించి 2 ఎకరాల తర్వాత నుంచి వరుసగా రేపటి నుంచి పడతాయని నిన్న చెప్పిన సందర్భంగా ఈ రోజు 3 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలో కూడా ఈ రోజు అమౌంట్ జమ చేయడం జరిగింది. 3 ఎకరాల వరకు రైతులు ఎంతమంది ఉన్నారో వారికి సంబంధించి కూడా అమౌంట్ ను ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 10,45,000 మంది రైతులు ఉన్నారు. వారికి సంబంధించిన అమౌంట్ ను ఈ రోజు రిలీజ్ చేసినట్టుగా కూడా తుమ్మల నాగేశ్వరరావు దీనికి సంబంధించి నోటు విడుదల చేయడం జరిగింది. మొత్తం 25,86,000 ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ రోజు విడుదల చేశామని కూడా చెప్పారు. అందుకు సంబంధించి 1,551 కోట్ల రూపాయల నిధులను ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మొత్తం మీద రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు నిధులను విడుదల చేయడం జరిగింది. మిగతా రైతులకు సంబంధించి కూడా వరుసగా 9 రోజుల పాటు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి రేపటి నుంచి 4 ఎకరాలు 5 ఎకరాల తర్వాత అట్లా వరుసగా పంట సాగు చేసే ప్రతి ఎకరాకు కూడా రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.